ఈరోజు సామెతలు మొదటి అధ్యాయం దాని అర్థం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అది చాలా అర్థమయ్యే భాషలోనే ఉంటుంది. అయినా మొదటి అధ్యాయం చదివేశాను నేను. దాని గురించి వివరిస్తాను. సామెతలు 1వ అధ్యాయంలో ఏంటంటే సామెతలు లేదా లోకోక్తులు ఇవి ఎలాగుంటాయంటే ప్రజల భాషలో మరల వాడబడే వాక్యాలుగా వీటిని చూస్తాం. వీటిలో భాషా సౌందర్యం, అందమైన భాష, అందరికీ అర్థమయ్యే భాష, అనుభవసారంతో కూడిన నీతి సూచనలు, ఆశయం కలగలిపి ఉంటాయన్నమాట. ఇందులో తెలివైన సూచనలు గుర్తించడం, ఆ సూచనలు తెలివిగా జ్ఞానయుక్తంగా ఉన్న ఆ సూచనలను మనం గుర్తించాలన్నమాట. ప్రభువుపై భక్తిపూర్వకమైన గౌరవం ఉండాలి. మూర్ఖ మార్గాలను, భక్తిహీనతలను తిరస్కరించాలి. దేవుణ్ణి కలిగి ఉండాలన్నమాట. గౌరవం మూర్ఖ మార్గాలను తిరస్కరించడం వంటి అర్థాలను తెలియచేస్తుంది. ఇందులో ప్రధాన అంశాలు ఏంటంటే సామెతల యొక్క పుస్తకం యొక్క ఉద్దేశం, ముఖ్యమైన ఉద్దేశం తెలివైన సూచనలను మనం గుర్తించాలి. జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించాలన్నమాట. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని ఆయా పరిస్థితులు బట్టి ఆయా సమయాల్లో మనకి జ్ఞానయుక్తంగా ఉన్న ఆ సామెతలను, ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి. భక్తిహీనత, దేవుడుని వ్యతిరేకించడం, భక్తి మార్గంలో ఉండడం అనేది ముఖ్యం. మూర్ఖ మార్గాలను తిరస్కరించాలి. మూర్ఖత్వం వదిలిపెట్టాలి. పాప ప్రవర్తన యొక్క ఆకర్షణ, ఇవన్నీ చాలా ఆకర్షణగా ఉంటాయి. మూర్ఖపు మాటలు మాట్లాడడం, మూర్ఖపు మార్గాలను అనుసరించడం, మూర్ఖత్వం మరియు పాపపు ప్రవర్తన యొక్క ఆకర్షణకు వ్యతిరేకంగా ఉండాలని ఇది హెచ్చరిస్తుందన్నమాట. అన్నిటికంటే ముఖ్యం ప్రభువుపై భక్తిపూర్వకమైన గౌరవం ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి అని మనకి తెలియచేస్తుంది. ఈ సామెతలు మనము నిజంగా రోజు చదువుకుంటూ ఉండాలి. 2-3 వచనాలైనా చదువుకుంటూ ఉంటే మనకి ఎంతో జ్ఞానం తెలుస్తుందన్నమాట. ఎంతో జ్ఞాన వివేకమైన ఆలోచనలు మనకి దేవుడు కలుగజేస్తాడు. ఇంకనూ దేవునిలో మంచి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ 1వ అధ్యాయం సారాంశం అంతా ఇది మాట. తెలివిగా, జ్ఞానంగా మనం ప్రవర్తించాలని, భక్తిపూర్వకంగా ఉండాలని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం ఇదివరకు నిన్న కూడా చెప్పాను, ఏది ప్రారంభించిన పరిశుద్ధ గ్రంథంలో సామెతలు చదవడం అన్నది చాలా మన దినచర్యలో అది ఒక ముఖ్యమైన పాత్ర వహించాలి. 2-3 వచనాలైనా చదువుకోవడం అనేది ప్రాముఖ్యం. ఇది మొదటి అధ్యాయం యొక్క సారాంశం ఈరోజు నేను వివరించాను. మీకు బాగా అర్థమయ్యే భాషలోనే